నమస్తే, నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సర్పంచ్ల ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ నిగ్వ గ్రామానికి వచ్చాము. ఇక్కడ సాయినాథ్ ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ, గత తన 10 ఏళ్ల రాజకీయ అనుభవం, అదే కాకుండా యూత్ కావచ్చు, మరి ఈరోజు సర్పంచ్గా బరిలో నిలబడుతున్నారు. తను మనతో పాటు ఉన్నారు. మరి అడుగుదాం ఏంటి, తను నిలబడితే ఏం చేస్తాడు, ఈ గ్రామానికి అభివృద్ధి ఏం చేస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుదాం. నమస్తే. నమస్కారం అండి. చెప్పండి, ఎలా ఉంది మీ రాజకీయ అనుభూతి? ఫస్ట్ మీ పరిచయం ఇవ్వండి మా ఛానల్కి. నా పేరు సాయినాథ్ బాత్నాథే. నేను నిగ్వా గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025లో కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థి. నా యొక్క గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు, సీరియల్ నంబర్ 4లో ఉంది. గ్రామస్తులందరూ నా పూర్వ అనుభవాన్ని మరి నా వ్యక్తిగత పరిశీలనను గమనించి మరి నాకు ఈసారి తన ఓటుతో ఆశీర్వదిస్తారని గ్రామస్తులని కోరుకుంటున్నాను. అసలు కాదు, మీరు ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారంటే జనాలకి ఇక్కడ ఒకటి ఏంటంటే, చాలామంది మనం చూస్తున్నాం, తెల్లంగిలు వేసుకున్న వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే గోడకు సున్నం వేసినట్టు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది అంటే మీ డిఫరెంట్ ఏంది? మీరు చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే గత 3 పర్యాయాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి కోసమని ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ వ్యక్తికి సంబంధించిన మద్దతుదారులు నిలబెట్టి గెలిపించుకొని ఏదో చేస్తారని చెప్పి గ్రామ ప్రజలని నమ్మబలికి మళ్ళీ 5 సంవత్సరాలు కాలాన్ని వృధా చేసి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉందన్నట్టు అన్ని వాటాలు వేసుకొని కాలాన్ని గడిపేస్తున్నారు. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే గత 15 సంవత్సరాలుగా అంటే 3 పర్యాయాలుగా ఎటువంటి అభివృద్ధి లేదు గ్రామం. ఈ మధ్య నిగ్వా గ్రామ పంచాయతీ ఏదైతే నిన్న మొన్న ఏర్పడిన తండాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అన్ని మౌలిక వసతులతోటి ఈరోజు చాలా డెవలప్డ్ అయి కనిపిస్తున్నాయి. ఎందుకంటే తండాలు ఎక్కువ రోజులు కాలేదు గ్రామ పంచాయతీగా ఏర్పడి. మొన్న కేసీఆర్ గారు ఏర్పరిచారు. ఈ తక్కువ సమయంలోనే ఎక్కువ అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా ఈ నిగ్వా గ్రామానికి చూసుకున్నట్లయితే గత 100 సంవత్సరాల చరిత్ర ఉంది. చాలా పాత విలేజ్, చాలా పేరున్న విలేజ్. ఎందుకంటే ఇప్పుడు ఆ చరిత్ర చూసుకున్నట్టయితే నిగ్వా చరిత్ర, ఈరోజు బజార్ చాలా ఫేమస్. శనివారం బాజారు, నిగ్వా బాజార్ అంటే అటు కరీంనగర్ జిల్లా వరకు కానివ్వండి, ఇటు మహారాష్ట్రలో కానీ చాలా ఫేమస్. దీనిని ఎవరైతే వాళ్ళ వంతులు వచ్చినాయో అప్పుడు అక్కడ మౌలిక వసతులు, ఒకరు గెలిచిన సర్పంచ్ షెడ్ వేయడము, ఇంకొక వచ్చిన సర్పంచ్ వాటర్ ఫెసిలిటీ చేయడము, ఇంకొక వచ్చిన సర్పంచ్ ఆ బాజార్కి ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా ఉండడానికి రోడ్డు వేయడము, ఇలా అంచెలంచెలుగా కనుక అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు ఆ బజార్ అనేది ఇంకా అభివృద్ధి చెందేది. కానీ ఎన్ని పర్యాయాలుగా సర్పంచ్లు వెళ్ళిపోయినా అదే చెట్టు కింద బజార్ జరిగింది, అదే చెట్టు కింద ప్రస్తుతానికి ఉంది. అది కాస్త వసతులు లేక, ట్రాన్స్పోర్టేషన్ లేక ఉన్న బజార్ కాస్త వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు చూడండి, మీరు బయట ఏదైనా బజార్ వచ్చిందంటే అక్కడ ఫస్ట్ వర్షాకాలంలో ఏదైతే విక్రయదారులు ఇబ్బంది పడొద్దని షెడ్లు వేస్తారు, లేదా వాళ్ళు మధ్యాహ్నం భోజనాలు చేసుకోవడానికి ఇబ్బంది కలగకూడదని వాటర్ ఫెసిలిటీ చేస్తారు. సో అట్లా అక్కడ మనకు డెవలప్మెంట్ అనేది చూస్తేనే కనిపిస్తుంది. ఆ విక్రయదారుడు ఎప్పుడైతే అక్కడికి వస్తారో, వచ్చినప్పుడు వాడికి ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ఇమ్మీడియట్ గా ఆ షెడ్ లోకి వెళ్ళిపోవాలి. వాడు ఈ చెట్ల కిందనే వానకి తడుస్తూ, ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ అనే చరిత్ర మొత్తం అట్లనే పోయింది. ఆఖరకు వాళ్ళు కూడా కనుమరుగైపోయారు. ఈరోజు చరిత్ర మొత్తం ఎంత కనుమరుగైపోతున్నాయంటే గ్రామ చరిత్ర కనిపిస్తుంది. మీరేం చేస్తారు? ఇప్పుడు మేము అనేది ఏంటంటే, ఏవైతే గ్రామ సర్పంచ్కు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటిదంటే, ఒక గ్రామ పౌరుడిగా మౌలిక వసతులు కావాలి. మౌలిక వసతులు మొదట కల్పించాలి. ఇక్కడ మౌలిక వసతులు ఏంటిది? మీకు విద్యుత్తు, సరైన విద్యుత్తు, మరియు నీరు, మరియు మీకు రోడ్డు, గ్రామాల్లో రోడ్లు, మరియు మీకు మురికి కాలువలు. ఇప్పుడు మనం వెనుక చూసుకున్నట్టయితే తాగునీటిని ఏదైతే మిషన్ భగీరథ ద్వారా వస్తుందో ఆ నీరు కూడా కలుషితమైన పరిస్థితి ఉంది. దాన్ని కూడా మీరు క్లోరినేషన్ చేయకుండా, దానిపైన నిఘా పెట్టకుండా, సంవత్సరాల తరబడి వాటిని ట్యాంకుల్ని క్లీన్ చేయకుండా, సీజన్ని క్లీన్ చేయకుండా అవే వాటర్ని అంటే మౌలిక వసతులు కూడా కల్పించలేని దుస్థితికి
ఈ గ్రామ పరిస్థితిని తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము వచ్చినప్పుడే మేము ఏం చేస్తున్నామంటే మొట్టమొదటగా కల్పించాల్సింది మౌలిక వసతులు. అన్ని హంగులతో గ్రామానికి మౌలిక వసతులు కల్పిస్తూ ఏ వీధిలో ఏ ఇబ్బంది ఉన్నది అని మా దృష్టికి వస్తే ఎంబటే స్పందించి దాన్ని వారం రోజుల్లో దాన్ని పరిష్కారం చేసి చూపిస్తామని మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా కాకుండా ఇంకేమైనా డెవలప్మెంట్ ఉందా? ఆ, ముఖ్యంగా వచ్చేసి విద్యా వ్యవస్థ. మరి మనకు చాలా సంవత్సరాల నుంచి ఉన్న హై స్కూల్ వరకు మన గ్రామంలోనే ఉంది. మరి ఇక్కడ ప్రతి గ్రామాల్లో ప్రతి మండలాల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియాలు ప్రారంభమై చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి పై అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి యువకులను స్టాఫ్ కనుక అందుబాటులో లేకున్నట్లయితే వేరే యువకులను పెట్టి ఇంగ్లీష్ మీడియం విద్యని అందింపజేసే విధంగా పూర్తి 10వ తరగతి వరకు కూడా అందించే విధంగా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. విద్యని అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా రెండో విషయానికి వచ్చేసి మేము ప్రజల నుంచి కోరేది ఏంటంటే డబ్బుకో మందుకో బానిసలు కాకుండా ఏ ప్రలోభాలకు లోను కాకుండా మీకు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుని సక్రమంగా వినియోగించి పోటీదారులలో అందరినీ బేరీజు చేసుకొని ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. మీలాంటి యువత కావాలి సమాజంలో. ఇదే